నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలో వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు పెంచాలి. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్దారులకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచాలి. ఇప్పటికే నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేయాలి. వెంటనే పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బైన్సా పట్టణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో మాన్యశ్రీ గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో మరి వికలాంగులందరూ కూడా వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పి ఆయన ప్రతి జిల్లా కేంద్రంలో తిరిగి మండల కేంద్రంలో తిరగడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలోనే ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత ఏదైతే గీతా కార్మికులు, మిగతా సంబంధించిన పెన్షన్దారులందరూ కూడా ఈరోజు మండల కేంద్రాల్లో ధర్నా చేయడం అనేటువంటి జరుగుతుంది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో వచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మేము కోరుతున్న కోరికలు గొంతమ్మ కోరికలు ఏం కావు. వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి సామాజిక భద్రత ఏదైతే ఉందో అది ఇవ్వకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైన విషయం. మీరు చాలా ఇలాంటి ఏదైతే వికలాంగులకు కావచ్చు, వితంతులకు కావచ్చు, వీళ్ళందరికీ పెన్షన్ సంబంధించింది పెద్ద గొప్పలు చెప్పుకొని మేము 4,000కు 6,000 ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 2,000కు 4,000 ఇస్తామని చెప్పడం జరిగింది తప్ప కానీ ఇప్పటికి ఎక్కడ అమలు చేసిన చరిత్ర లేదు. అదే మీరు కాంట్రాక్టర్లకు, పెట్టుబడిదారులకు, పెద్ద బడా నాయకులకు అందరికీ కాంట్రాక్టులు ఇస్తామన్నారు. లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళందరికీ ఇస్తున్నారు. కానీ సామాజిక భద్రత ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇవ్వట్లేదు. ముఖ్యంగా కొత్త పెన్షన్ సంబంధించినటువంటి పెట్టేటటువంటి కనీసం వాళ్ళు దరఖాస్తు ఇచ్చేటట్టు తీసుకునే పరిస్థితి కూడా లేకుండా పోతున్నది. ఎందుకనంటే గతంలో కూడా తొలగించినటువంటి పెన్షన్ కూడా ఎవరికి ఇప్పటికీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కనీసం భర్త చనిపోతే భార్యకు పెన్షన్ పెట్టిన పరిస్థితి లేదు. బీడీ కార్మిక సంగతి అసలు చెప్పాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఎందుకంటే ఆ బీడీ కార్మికులు కనీసం దరఖాస్తు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా లేకుండా పోతున్నది. ఇక వృద్ధులు, వితంతులు, వికలాంగులకు సంబంధించినటువంటి అసలు వాళ్ళ కుటుంబం అనేటువంటి ఒక కుటుంబమే ఆధారపడినటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళది. అలాంటి వారి పరిస్థితి అగామ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్దారులందరికీ కూడా వెంటనే పెన్షన్ పెంచాలని చెప్పి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ సంబంధించిన దాంట్లో కావచ్చు, రాజకీయ సంబంధించిన దాంట్లో కావచ్చు, మరి అదేవిధంగా పెన్షన్దారులకు సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వీళ్ళందరికీ అర్హులుగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా సందర్భంగా మేము జనసేన పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ప్రభుత్వంలో రేపు జరగబడినటువంటి వికలాంగులు అనేక పోరాటంలో కూడా మేమందరం కూడా వీరికి మద్దతు తెలియజేస్తామని తెలియజేస్తా ఉన్నాము. జై వికలాంగ్, జై వికలాంగ్.